నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేదా వాళ్ళ పత్రికలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఒక వార్తనైతే ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. 14.5 లక్షలకు ఒక్కొక్క డిఎస్సి ఉద్యోగాన్ని అమ్మకానికి పెట్టారు అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. దానికి రాధిక అనే ఒక మహిళ డబ్బులు ఇచ్చినట్టుగాను, కొంతమంది వ్యక్తులకు డబ్బులు ఇచ్చినట్టుగాను ఆవిడ వీడియో కూడా విడుదల చేసింది. సో రాధిక అనే మహిళ డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే, అటుపక్క వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తామన్న మాట వాస్తవమే. కాకపోతే ఎవరయ్యా వాళ్ళు అంటే మోసం చేసేవాళ్ళు. ఈవిడ మోసపోయింది. దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. నేను ఒక చిన్న లాజిక్ ప్రశ్న అడుగుతా. నిజంగానే 14 లక్షలకు డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకుంటే మరి రాధికకు ఉద్యోగం వచ్చేది కదా, 14 లక్షలు ఇచ్చేసింది కదా, 14.5 లక్షలు ఇచ్చేసింది కదా, మరి రాధికకు ఉద్యోగం వచ్చేది కదా అమ్ముకుంటే. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే డిఎస్సి ఉద్యోగాలు అమ్మట్లేదు. అమ్ముతాము అని కొంతమంది మోసం చేస్తే వీళ్ళు మోసపోయారు. పోనీ ఎవరైనా సరే ఇదిగో ఈ వ్యక్తి డబ్బులు తీసుకుని ఉద్యోగం పొందాడు అని ఎవరినైనా చూపించగలరా? ఇంకో ట్విస్ట్ ఏంటో చెప్పనా, ఈ రాధిక అనే మహిళ డిఎస్సి ఎగ్జామే రాయలా. నువ్వు ఎందుకమ్మా ఎగ్జామ్ రాయలేదని అడిగితే, ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తులు నువ్వు ఎగ్జామ్ రాయొద్దు, ఎగ్జామ్ రాసి క్వాలిఫై కాకపోతే నీకు ఉద్యోగం రావడం కష్టమవుద్ది, నువ్వు డైరెక్ట్గా ఎగ్జామ్ ఏం రాయొద్దు, నీ హాల్ టికెట్ నెంబర్ మేము రిజల్ట్ రోజు కనపడిపోద్దు చూసుకో అన్నారంట. అంటే నాకు అర్థం కాల. కనీసం డిఎస్సి రాస్తుందంటే టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటుంది, టెట్ క్వాలిఫై ఉంటుంది, డిగ్రీ చదువుకున్నటువంటి వ్యక్తులు కనీసం బుర్ర వాడాలి కదా. అరే వీళ్ళేంది నన్ను డిఎస్సి రాయొద్దు అంటున్నారు, నీకు ఉద్యోగం ఇవ్వాలి అన్న దొడ్డిదారిన ముందు నువ్వు డిఎస్సి రాయాలా, డిఎస్సిలో ఎక్కువ మార్కులు వచ్చినట్టు చూపించి నీకు ఉద్యోగం ఇవ్వాలా. వీళ్ళేంటి నన్ను డిఎస్సి రాయొద్దు అంటున్నారు, రాయకుండా ఉద్యోగం ఎలాగిస్తారు అని కనీసం ఆలోచన కూడా ఈ అమ్మాయికి రాలా. అసలు డిఎస్సినే రాయకుండా ఈరోజు తాను నష్టపోయానని చెప్పింది. నిజమే, వాస్తవానికి డబ్బులు ఇచ్చింది ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు, నేను దాన్ని కాదని నేను అంట్లా. కాకపోతే ఆ అమ్మాయి మోసపోవడానికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? ఈ అమ్మాయిని మోసం చేసిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు నాగజ్యోతి అనే మహిళ. ఎవరు ఈ నాగజ్యోతి అంటే ఈ రాధిక నాగజ్యోతి డిగ్రీలో క్లాస్మేట్స్, అంటే ఈవిడ స్నేహితురాలు. అలాగే భానుప్రకాష్ అనే వ్యక్తి నాగజ్యోతి ద్వారా ఈ రాధికకు పరిచయం అయ్యాడు. కానీ వాస్తవానికి భానుప్రకాష్ అనే వ్యక్తితో రాధికకు మొదటి నుంచి కొద్దో గొప్ప పరిచయం ఉంది. సో ఆ పరిచయంతో ఏం చేసింది నాగజ్యోతి, ఏం చెప్పిందంటే భానుప్రకాష్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు అందరికీ, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్లో నీకు ఒక ఉద్యోగం ఇప్పిస్తాను, ఇంత డబ్బులు ఖర్చు అవుద్ది అని చెబితే ఆ అమ్మాయి రాధిక ఏంటంటే పెద్దగా రెస్పాండ్ అవ్వాల. ఏది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం రెస్పాండ్ అవ్వకపోతే తరచూ ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాధిక భర్త ఏమో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. వాళ్ళు ఏమన్నారంట, మీ భర్తను కూడా మానేసి రమ్మను, మీ ఇద్దరికి ఒకే ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తాం ఏపీ టూరిజం డిపార్ట్మెంట్లో, ఇబ్బంది లేదు, ఇంత ఖర్చు అవుద్దంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే వీళ్ళు డైలీ ఫోన్లు చేస్తా కూర్చున్నారు. ఇదే క్రమంలో డిఎస్సి నోటిఫికేషన్ పడబోతుందనే వార్త వచ్చింది. ఈ అమ్మాయి ఆల్రెడీ టీచర్ ట్రైనింగ్ చేసిన అమ్మాయి కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలని చెప్పి ప్లాన్ చేసి ఇక వాళ్ళను ఏపీ టూరిజం గురించి పట్టించుకోవడం మానేసి డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఈ మోసం చేయాలనుకునే వాళ్ళు వదిలిపెట్టరు కదా. మళ్ళీ వెంటబడి ఏం చేశారంటే, ఈసారి నువ్వు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నావు కదా, మేము డిఎస్సి పోస్ట్ కూడా ఇప్పించగలం, ఇంత ఖర్చు అవుద్ది అన్నారంట. ఈ అమ్మాయి పాపం ఏమైందంటే, సరే ఏపీ టూరిజం అంటే రెస్పాండ్ అవ్వలేదు కానీ డిఎస్సి టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానంటే కొద్దిగా ఆశపడింది. నిజంగానే ఇప్పిస్తారా అంటే అబ్బో బోర్డు అన్ని ఉద్యోగాలు ఇప్పించారు. ఈ భానుప్రకాష్ అనే వ్యక్తికి పెద్ద వాళ్ళు చాలా మంది తెలుసు, ఆ సీఎం స్థాయిలో అందరూ తెలిసినోళ్ళే, ఆయన తలుచుకుంటే చిటుకులో ఉద్యోగం అయిపోద్ది, నువ్వు దాని గురించి భయపడొద్దు అంటే వాళ్ళ మాటలు నమ్మి దఫాలుగా డబ్బులు ఇచ్చారు. మొదట ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చినటువంటి తేదీ ఏప్రిల్ 13, అప్పటికి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాలా. చివరిగా డబ్బులు ఇచ్చింది ఆగస్టు నెలలో 2025 సంగతి నేను చెప్పేది, ఈ ఏప్రిల్ కాదు, 2025 ఏప్రిల్ 13న తొలిసారిగా డబ్బులు ఇచ్చింది, ఎంతో కొంత అమౌంట్ ఇచ్చింది. అప్పటికి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాలా. తరువాత 8వ నెల వరకు అంటే 2025 ఆగస్టు వరకు, అంటే దాదాపు 4 నెలల వ్యవధిలో కొంచెంగా 14 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పడింది. ఆ అమ్మాయి ఎగ్జామ్కి రాయాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఎగ్జామ్ రాయొద్దమ్మా, ఎగ్జామ్ రాస్తే నువ్వు క్వాలిఫై కాకపోతే కష్టం అవుద్ది, నువ్వు ఎగ్జామ్ రాయిపోయినా నీకు డిఎస్సి పోస్ట్ వచ్చేద్దని వాళ్ళు చెబితే ఈ అమ్మాయి గుడ్డిగా నమ్మి ఎగ్జామ్ కూడా రాయలే. ఒకవేళ నిజంగా ప్రిపేర్ అయ్యి రాసి ఉంటే జాబ్ వచ్చినేమో, మెరిట్ ఉంటే వచ్చినేమో, డబ్బుల సంగతి కాదు. ఇది కదా వీళ్ళు ఏమంటారంటే, ఇదిగో నారా లోకేష్ ఉద్యోగాలు అమ్ముకున్నాడు అంటారు. నేనేమంటానంటే, ఉద్యోగం అమ్ముకుంటే రాధికకు ఉద్యోగం రావాలి కదా అంటాను నేను. పాయింటే కదా, లోకేష్ ఉద్యోగాలు అమ్ముకుంటే లేదా టీడీపీ ఉద్యోగాలు అమ్ముకుంటే 14 లక్షలు ఇచ్చినటువంటి రాధికకు ఉద్యోగం ఎందుకు రాలేదు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, డిఎస్సి ఉద్యోగాలు అమ్మట్లేదు, అవి అమ్మే ఉద్యోగాలు కాదు, మెరిట్ ప్రకారం ఇచ్చే ఉద్యోగాలు, కూటమి ప్రభుత్వంలో ఎవరి ఆటలు సాగవు అని అర్థమైంది. కానీ వీళ్ళు మోసపోయారు. దానికి మనం ఎవరు బాధ్యులు కాదు, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అన్నట్టు.
వాళ్ళ బలహీనతను వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. వాళ్ళు ఉద్యోగం వద్దని ఆశపడ్డారు, వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకుని డబ్బులకి పోయారు. ఎంటైర్ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మొత్తం కూడా ఆవిడ రాసిందే. ఏది? ఒక అప్పట్లో కంప్లైంట్ రాసి ఇచ్చింది. ఇక్కడ సాక్షిలో ఏం రాశాడో చూడండి, వైసీపీలో ఏం రాశారో చూడండి. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో వేసినటువంటి పోస్ట్. ఇది అలర్ట్ 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 అంట. నిజంగానే అలర్ట్. కూటమి ప్రభుత్వంలో అమ్మకానికి టీచర్ ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటాలో ఒక్కో ఉద్యోగం ధర 14.5 లక్షలు కదా అని ఏం రాశారు చూడండి. పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇస్తామంటూ మంత్రి నారా లోకేష్ కోటాలో రాధిక అనే అభ్యర్థి నుంచి డబ్బులు వసూలు చేసిన టీడీపీ నేతలు జ్యోతి, భానుప్రకాష్ అన్నారు. వీళ్ళకి టీడీపీకి సంబంధం లేదు. ఇది తప్పు. మీకు గతంలో నేను ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. పేర్ని నాని ఏం మాట్లాడాడు, మొన్న రాజమండ్రిలో మెడికో ప్రియాంక యాక్సిడెంట్ ఘటన ఉంది కదా, దాంట్లో ఏం మాట్లాడాడు, ఇద్దరు టీడీపీ కార్యకర్తలు తప్పతాగి యాక్సిడెంట్ చేసి మెడికో ప్రియాంకని చంపేశారు అన్నాడు. అక్కడ యాక్సిడెంట్ చేసిన వ్యక్తులకు టీడీపీకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఏమైనా టీడీపీ సభ్యత్వం ఉందా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారా? లేరు కదా. అంటే దాన్ని టీడీపీకి అంటగట్టారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు తప్పదాగి యాక్సిడెంట్ చేసి మెడికో ప్రియాంకని చంపేశారు అన్నారు. అదే సిదిరి అప్పలరాజు కొడుకు మాత్రం యాక్సిడెంట్ చేసి ఒకళ్ళని చంపేస్తే ఆయన మాత్రం 18 ఏళ్ల పిల్లోడని చెప్పి ఆయన మీద కేసు పెడతారని చెప్పి మాట్లాడారు. వీళ్ళు చనిపోయిన ఆయన గురించి మాట్లాడాల, గొర్రెల కాపర గురించి మాట్లాడాల. ఇక్కడ ఏమన్నాడు చూడండి, టీడీపీ నేతలు జ్యోతి, భానుప్రకాష్ అని. నిజంగానే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ నేతల కాదా కాసేపు పక్కన పెడదాం. నిజంగానే ఉద్యోగం ధర 14 లక్షలకు అమ్ముకుంటే మరి రాధిక అనే అమ్మాయికి డబ్బులు వచ్చాయి కదా, రాధిక అనే అమ్మాయికి ఉద్యోగం వచ్చేది కదా, డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కదా. ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను. మీరు ఏం రాశారు ఇక్కడ? కూటమి ప్రభుత్వంలో అమ్మకానికి టీచర్ ఉద్యోగాలు అన్నారు కదా, ఎక్కడ అమ్మారు? ఏ ఉద్యోగం అమ్మారు? మీరు ఆధారాలు చూపిస్తున్నటువంటి వ్యక్తికి కూడా ఉద్యోగం రాలేదు కదా. అంటే టీచర్ ఉద్యోగాలు అమ్మలేదు కదా, అమ్ముతామని కొంతమంది మోసం చేశారు. దానికి ప్రభుత్వానికి సంబంధమా? వైసీపీ హయాంలో 1,00,000 మంది చేసి ఉండొచ్చు. సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని బోళంతమంది మోసం చేశారు అప్పట్లో. సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని బోళంతమంది మోసం చేశారు అప్పట్లో. ఆ మోసాలన్నీ జగన్మోహన్ రెడ్డికి అంటగడదామా? జగన్మోహన్ రెడ్డి చేయించాడన్నామా? ఇది మ్యాటర్. ఇక్కడ టీడీపీ అనేది తప్పు. నెక్స్ట్, కానీ డబ్బులు తీసుకుని 10 నెలలైనా ఉద్యోగం ఇవ్వకపోవడంతో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు. అంటే 2 నాలుకలు వేళయే. ఇక్కడేమో కూటమి ప్రభుత్వంలో టీచర్ ఉద్యోగాలు అమ్మకానికి అని వీడే రాశాడు, కానీ ఇక్కడ ఉద్యోగం ఇవ్వకపోవడంతో అంటే ఉద్యోగం రాలేదని వీడే రాశాడు. ఏదో ఒక స్టాండ్కి నిలబడుంటారు ఆయన. ఉద్యోగాలు అమ్ముకున్నారా లేదా ఆ పేరుతో ఎవరైనా మోసం చేశారు? అది క్లారిటీగా చెప్పండి. అమ్ముకున్నారు అంటే ఈ అమ్మాయికి ఉద్యోగం రావాలి, లేదా ఆ పేరుతో మోసం చేశారంటే దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎవరైనా మోసం చేస్తారు, అది మన ముందు మన బలహీనతను వాడుకుంటారు వాళ్ళు, అంతే. రాశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంతమంది నుంచి ఇలా డబ్బులు వసూలు చేసావు నారా లోకేష్ అని. నారా లోకేష్ నిజంగా డబ్బులు వసూలు చేస్తే ఈరోజు ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చేది కదా. ఇంత చిన్న లాజిక్ కదా ఇది. నిజంగా నారా లోకేష్ డబ్బులు వసూలు చేస్తే మీరు చెబుతున్నటువంటి రాధిక అనే మహిళకు ఉద్యోగం వచ్చేది కదా, ఎందుకు రాలేదు? పోనీ నీ దగ్గర ఇంకెవరైనా ఉన్నారా? డబ్బులు తీసుకుని ఉద్యోగం తీసుకున్నారు, మెరిట్ ప్రకారం రాలేదు అనేవాళ్ళు ఎవరైనా సాక్షి దగ్గర కానీ వైసీపీ దగ్గర కానీ ఉన్నారా? లేరు. వీళ్ళ దగ్గర ఉందో ఒకే ఒక మహిళ, రాధిక అనే మహిళ. దీని మీద కేసు నమోదైంది, వ్యక్తుల్ని అరెస్టు చేశారు, కేసు నడుస్తుంది ఆల్రెడీ. మనం మాట్లాడుకునేది నేను చెప్పా 2025 ఏప్రిల్లో ఇచ్చారు డబ్బులు. ఇది మనం ఇప్పుడు 2026 ఆగస్టులో ఉన్నాం. మనం దాదాపు సంవత్సరంన్నర క్రితం జరిగిన ఘటన ఇది. సో ఇది అలాగే ఈ అమ్మాయి ఒక లేఖ రాసింది. వీళ్ళు రాశారు కదా, టీడీపీ నేత జ్యోతి, భానుప్రకాష్ అని రాశారు కదా. ఈ అమ్మాయి ఒక లేఖ రాసిందా? లేఖ చూపిస్తాను. ఇది కంప్లైంట్ కాపీ, ఆ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ. ఇందులో ఎక్కడా కూడా రాయలా, మీకు జూమ్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఏపీ టూరిజంలో పెద్ద పెద్ద అధికారులతో పరిచయాలు పెంచుకున్నారని, వారికి మంచి పలుకుబడి ఉందని, వారి ద్వారా నాకు మంచి ఉద్యోగం ఏపీ టూరిజంలో ఇప్పిస్తానని చెప్పింది. ఎవరు చెప్పింది? జ్యోతి అనే మహిళ చెప్పింది. ఇది రాసింది ఎవరు? రాధిక అనే మోసపోయిన మహిళ. అంతేకాక నా ఫ్రెండ్కు కూడా ఏపీ టూరిజంలో ఉద్యోగం ఇప్పిస్తే ఆ ఉద్యోగం నచ్చగా నా ఫ్రెండ్ నాగజ్యోతి పోలేదని నా ఫ్రెండ్ నన్ను మభ్యపెట్టింది. అంటే ఈ మోసం చేసినటువంటి నాగజ్యోతి ఏమందంటే, ఆల్రెడీ నాకు ఏపీ టూరిజంలో ఉద్యోగం ఇప్పించాడు ఈ భానుప్రకాష్ అనే వ్యక్తి, నాకు నచ్చక నేను వెళ్ళలేదని చెప్తే ఈ అమ్మాయి నమ్మింది, నిజంగానే ఇప్పించాడేమోనని నమ్మింది. నేను బీఈడీ పూర్తి చేసి టీచర్ ఉద్యోగం ప్రయత్నంలో ఉన్నాను, నాకు నాగజ్యోతి రోజు ఫోన్లు చేస్తూ ఏపీ టూరిజంలో ఉద్యోగాలు అయిపోతున్నాయి, త్వరగా డబ్బులు కట్టండి అని ఫోన్ చేస్తుండగా నాకు నాగజ్యోతి అడప భానుప్రకాష్ను ఫోన్లో పరిచయం చేసింది. పరిచయం చేయగా నాగజ్యోతి, భానుప్రకాష్ మాకు ఫోన్ ద్వారా చెప్పడంతో నాకు ఏపీ టూరిజంలో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని, అందుకు 10 లక్షల రూపాయలు కడితే నాకు ఆ ఉద్యోగం వస్తుందని మభ్యపెట్టగా నేను నా భర్త నాగజ్యోతి అడప భానుప్రకాష్ చెప్పిన మాటలు నమ్మి నాకు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాము. ఈలోపే ప్రభుత్వం వారు 2025 సంవత్సరానికి గాను డిఎస్సి నోటిఫికేషన్ను ఈ ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసి ఉన్నారు. నేను డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి డిఎస్సి పోస్టుకు చదువుకొని చుండగా నాకు నాగజ్యోతి పదే ఫోన్ చేస్తూ నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానని చెప్పగా
ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి కూడా డబ్బులు కడితే టీచర్ పోస్ట్ ఇప్పిస్తాను, అందుకు గాను మరొక 10 లక్షలు కట్టాలని చెప్పింది. నా భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా నాగజ్యోతి నా భర్తను ఆ ఉద్యోగం మానుకుని ఏపీ టూరిజంలో నా భర్తకు జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగము, నాకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నాగజ్యోతి భానుప్రకాష్ పదే పదే ఫోన్లు చేస్తూ మభ్యపెట్టినారు. విషయం అర్థమైంది కదా. మొదట ఏపీ టూరిజంలో పోస్ట్ ఇప్పిస్తాను అంది, వాళ్ళు రెస్పాండ్ అవ్వాల. ఇంతలో డిఎస్సికి నోటిఫికేషన్ పడి ఈ రాధిక అనే మహిళ డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పిందంటే, రాధిక అమ్మ నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను, ఇప్పుడు మాకు ఎటువంటి ఉద్యోగాలు వద్దు అని చెబితే ఈ నాగజ్యోతి భానుప్రకాష్ ఏం చేశారు, అరే నీకు ఏపీ టూరిజంలోనే కాదు మేము డిఎస్సి పోస్ట్ కూడా అంటే ఇది బలహీనతను వాడుకోవటం కదా, దీనికి పార్టీలకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఏమన్నారు, మేము టీచర్ పోస్ట్ కూడా ఇప్పిస్తాము, కాకపోతే మొన్న 10 లక్షలు అన్నాం కదా, ఇంకో 10 లక్షలు ఇవ్వండి, నీ భర్తకేమో జూనియర్ అకౌంటెంట్ ఏపీ టూరిజంలో ఇప్పిస్తాము, నీకేమో డిఎస్సి పోస్టు టీచర్ జాబు నీకు ఇప్పిస్తాము, 20 లక్షలు కట్టండి అని చెప్పి ఆశ పెట్టారు. దీంతో ఏం చేసిందో చూడండి. పదే పదే ఫోన్ చేస్తుండగా, అంటే ఒకసారి కాదు 2 సార్లు కాదు అనేక సందర్భాల్లో ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అందుకు గాను వారి మాటలు నమ్మి మాకు ఉద్యోగాలు వస్తాయని నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నుంచి ఎప్పుడెప్పుడు ఎంత అమౌంట్ కొట్టింది అనేది ఇక్కడ స్పష్టంగా రాశారు. ఇదే క్రమంలో వీళ్ళని నమ్మించడం కోసం ఏం చెప్పిందో చూడండి. మొదటగా నా భర్తను కూడా ఉద్యోగం మానుకుని రమ్మని నా భర్త తంబు వేయాలని చెప్పి గుంటూరులో ఏపీ టూరిజంలో ఉద్యోగం కన్ఫర్మ్ అయిందని చెప్పింది. ఆమె మాటలు నమ్మి నా భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకుని వచ్చినాడు. నేను డిఎస్సికి అప్లై చేసి ఉండగా నాగజ్యోతి నాకు ఫోన్ చేసి నన్ను డిఎస్సి పరీక్ష రాయవద్దు, ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది, తర్వాత మేమేమీ చేయలేమని చెప్పింది. నేను ఆమె మాటలు నమ్మి డిఎస్సి పరీక్ష కూడా రాయలేదు. ఇక్కడ సాక్షి చూడండి, ఇది కదా. ఈ సాక్షి మాత్రం ఈ డిఎస్సి పరీక్ష మాత్రమే రాయలేదు అనేది మాత్రమే అండర్లైన్ చేశాడు. నా భర్తను పదే పదే విజయవాడకు రమ్మని నా భర్త తంబు వేయాలని పిలిపించి అధికారులు ఎవరు లేరు, వారు లేరు, వీరు లేరు అంటూ నమ్మి కాలక్షేపం చేస్తుంది. డిఎస్సి రిజల్ట్ ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల చేసినారు. నేను రిజల్ట్స్ చూసుకోగా నా పేరు లేకపోవడంతో నేను నాగజ్యోతికి ఫోన్ చేశాను. నాగజ్యోతి అడపా భానుప్రకాష్లు మాకు చెప్పిన మాటలు దాటవేస్తూ కాలయాపన చేస్తున్నారు. దాంతో 2 నెలలు గడిచిన తర్వాత మేము మోసపోయామని అర్థమయ్యి తిరిగి డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు అని ఇది కంప్లైంట్. ఇప్పుడు మీకు కంప్లైంట్ మొత్తం చదివినిపించే కదా. ఎక్కడైనా సరే టీడీపీ అని కానీ, టీడీపీ కార్యకర్తలని కానీ, టీడీపీ నాయకులని కానీ, లేదా లోకేష్ పేరుతో ఉద్యోగం ఇప్పిస్తామని కానీ ఎక్కడైనా చెప్పిందా? ఇది పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇది ఎక్కడైనా చెప్పిందా? చెప్పలేదు కదా. కానీ సాక్షిలో ఏం రాశాడు, వైసీపీలో ఏం రాశాడు, టీడీపీ నేతలు డబ్బులకు పోస్టులు అమ్ముకున్నారని రాశాడు. పోనీ అమ్ముకుంటే రాధికకు ఉద్యోగం రావాలా? ఎందుకు రాలేదు అంటే డిఎస్సి పోస్టులు అమ్మటం లేదు, అమ్ముతున్నారనే కోణంలో కొంతమంది మోసం చేస్తే రాధిక మోసపోయింది. ఈ ఎంటైర్ స్టోరీలో ఎక్కడా కూడా లోకేష్ పేరు కానీ, ప్రభుత్వం పేరు కానీ, అధికారుల పేరు కానీ, టీడీపీ నాయకులు కార్యకర్తల పేరు కానీ ఎక్కడా లేదు. రాజకీయాలతో అసలు సంబంధమే లేనటువంటి వ్యక్తులు. అరే మోసం చేసిన నాగజ్యోతి అనే మహిళ రాధిక క్లాస్మేట్, డిగ్రీలో కలిసి చదువుకున్నారు వీళ్ళిద్దరూ. ఆ పరిచయంతోనే మోసం చేయగలిగింది. మరి దీనికి రాజకీయాలు అంటగట్టడం ఏందా జగన్మోహన్ రెడ్డి? మీకు ఎక్కడైనా ఇందులో ఉందా? మరి మీరు ఎలా రాశారు? టీడీపీ కార్యకర్తలు జ్యోతిను, టీడీపీ నాయకులు జ్యోతి భానుప్రకాష్ మోసం చేశారని మీరు ఎలా రాశారు? ఎలా రాశారు మీరు? నిజంగా ఉద్యోగాలు అమ్ముకుంటే రాధికకి ఎందుకు ఉద్యోగం రాలేదు? అదన్నా చెప్పాలి కదా. అంటే పేరు చెప్పి మోసం చేశారు. ఎగ్జామ్ రాయొద్దన్నప్పుడైనా అర్థం చేసుకోవాలి. అసలు వీళ్ళు కట్టినప్పటికి డిఎస్సి నోటిఫికేషన్ రాలా, అందులో ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటో కూడా ఎవరికీ తెలియదు. డిఎస్సి నోటిఫికేషన్ రాలా, వీళ్ళు మొదట డబ్బులు కట్టింటాయని. ఈ రోజు మోసపోయామని అనుకున్నారు, వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు కాబట్టి కేసు పెట్టారు. ఇలాంటి అంటే చీటింగ్ కేసులు అంటాం కదా, అలాంటి కేసు ఇది. దీనికి రాజకీయాలకు ఏంటి సంబంధం? అసలు మొదట ఇప్పిస్తానంది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్లో ఇప్పిస్తామన్నారు. తర్వాత వీళ్ళు ఏమి ఉలుకు పలుకు లేదని డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది కదా అని చెప్పి డిఎస్సిలో కూడా ఇప్పిస్తామన్నారు. అలా కాకుండా ఈ అమ్మాయి గ్రూప్ 1 ప్రిపేర్ అయితే నువ్వు గ్రూప్ 1 కూడా ఇప్పిస్తామనేవాళ్ళు. వాళ్ళు లేదు ఈ అమ్మాయి సివిల్స్కి ప్రిపేర్ అయితే మేము సివిల్స్కి కూడా ఇప్పిస్తామనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకోవడం వాళ్ళ పని. వీళ్ళు నమ్మారు, మోసపోయారు. దీనికి రాజకీయాలకు ఎక్కడైనా సంబంధం ఉందా? కానీ వైసీపీ నీచరాతలు చూసారు ఎలా ఉన్నాయో. సో వైసీపీ చేసే అబద్ధపు ప్రచారాలు ఎలా ఉంటాయి అనడానికి ఇదే ఒక ఉదాహరణ.